కొనుగోలుపై రైతుల సమస్యలపై సంతాపేటలోని సిపిఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు షానవాజ్, సిపిఐ రాష్ట్ర సమితి అధ్యక్షులు దామ అంకయ్య, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి నందిపోగు రమణయ్య, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి యామాల మధు, సిపిఐ నగర సహాయ కార్యదర్శి సయ్యద్ సిరాజ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు లీలామోహన్, మున్వర్ వెంకటేశ్వర్లు, తల్లు సీనయ్య తదితరులు పాల్గొన్నారు. సోదరులారా, ప్రజా సంఘాలు, రైతు సంఘాలు, వామపక్ష పార్టీల పోరాటాల ఫలితంగా ప్రభుత్వం నిర్ణయించిన ధరకు రైతుల దగ్గర ధాన్యం కొనమని ఆర్డర్ వేసినప్పటికీ ప్రభుత్వ అధికారులు స్పందించినంతగా గ్రామ ప్రాంతాల్లో ఉండే రైతు భరోసా కేంద్రాల్లో ఉండేవాళ్ళు సరైన చొరవ చూపకుండా రైస్ మిల్లలతో కొల్యూడయి లేదా ఆ ప్రాంతంలో ఉండే వడ్ల వ్యాపారులతో కొల్యూడయి సరిగా వ్యవహరించడం వల్ల రైతులకు తీవ్రమైన నష్టం జరుగుతుంది. ఈ అంశం మీదనే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కూడా రాష్ట్ర మంత్రి గారిని నాదెళ్ల మనోహర్ని పిలిపించి కొనమని చెప్పడం జరిగింది. ఆ మేరకు ఆయన కూడా సీరియస్ వార్నింగ్ ఇచ్చినప్పటికీ కూడాను ఉన్నతాధికారులైనటువంటి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు తప్ప వాళ్ళ వైపు నుంచి ఒక సిన్సియర్ ఎఫెక్ట్ పెట్టినప్పటికీ రైతు భరోసా కేంద్రాల్లో ఉండే వాళ్ళ వల్ల ఎక్కువ నష్టం జరుగుతుంది. ఈ ఉన్నతాధికారులు కూడా రైతు భరోసా కేంద్రాల మీద దృష్టి పెట్టి రైతులందరి దగ్గర ధాన్యం ప్రభుత్వం నిర్ణయించిన ధరకే కొనాలనేటటువంటి దానికి సిన్సియర్ గా ఎఫెక్ట్ పెట్టాలి. ఇప్పటికే దాదాపు 70-80% పంట పోయింది. ఈ కొద్ది 20-30% మంది రైతులకైనా ఉన్నతాధికారులకు న్యాయం చేయాలని చెప్పని సందర్భంగా రైతు సంఘం తరఫున మేము కోరుతున్నాము. అలాగే రైతులు కోరే న్యాయం ఏంటి, మరీ కౌలు రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. ఈ పెరిగిన ధరలకు అనుకూలంగా యూరియా కానివ్వండి, ఫాస్ఫేట్ కానివ్వండి, అలాగే కూలీ రేటు పెరిగినాయి. ఈ పరిస్థితుల్లో కూడా సరి అయిన నిర్ణయం మేరకు ధర ఒడ్లు కొనకపోతే వాళ్ళు భారీ స్థాయిలో నష్టపోయే పరిస్థితి ఉంది, ఆత్మహత్యలు జరిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఈ అంశం మీద చొరవ తీసుకొని ఉన్నతాధికారులు ఇంకొంచెం లోతుగా వెళ్లి రైతుల దగ్గర ప్రభుత్వం నిర్ణయించిన ధర కొనాలని చెప్పని కమ్యూనిస్ట్ పార్టీగా మేము కోరుతున్నాం. నా పేరు దామ అంకయ్య, భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర సమితి సభ్యుడు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు ధాన్యం 2 నెలల నుంచి పంట బజార్లోకి వచ్చి ఉన్నది. చాలా దోపిడీ జరిగిందని చెప్పేసి మొత్తం కూడా అన్ని రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, కౌలు రైతులు గందరగోళం చేసిన తర్వాత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జేక్యం కలగజేసుకొని ఈ జిల్లాలో రైతులు నష్టపోతున్నారు, మంత్రి గారు మీరు వచ్చి దీన్ని సరి చేయాలని చెప్పేసి ఆ మహానుభావుడు కోరిన వెంటనే మంత్రి వచ్చాడు. నాదెళ్ల మనోహర్ వచ్చి జిల్లాలో ఉన్నత అధికారుల్ని, రైస్ మిల్లర్ని వాళ్ళందరినీ కూడా పిలిచి ఒక వార్నింగ్ ఇచ్చాడు. మొత్తం కూడా రైస్ మిల్లులో దోపిడీ చేస్తున్న వాళ్ళని 13 మందిని కూడా గుర్తించాడు. ఆ 13 మందిని చర్య తీసుకోమని చెప్పేసి కూడా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి కూడా ఆదేశాలు ఇస్తే ఈ రైస్ మిల్లు ఓనర్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన నాయుడు. ఆ నాయుడు వీళ్ళందరినీ కూడా కాపాడుతూ వచ్చాడు. ఆయన అధికార పార్టీ నాయకుడు కాబట్టి ఆ నాయుడు రైస్ మిల్లు ఓనరు, ఆయన కాపాడుకుంటూ వచ్చాడు. సరే కాపాడుకుంటూ వచ్చాడు, సరే ఇంకనైనా కానీ రైతులకి అన్యాయం జరగకుండా న్యాయం జరగద్దని మేము ఆశించాం. అయినా రైతులకి నష్టం జరుగుతూనే ఉంది. ఈ రైస్ మిల్లర్లు, డల్లర్లు కుమ్మక్కైపోయేసి ఈ రోజు వాళ్ళని ఇబ్బందులు పెడుతుంటే ఉన్నత అధికారులు, కలెక్టర్ స్థాయి అధికారులు, జాయింట్ కలెక్టర్ అధికారులు కూడా, డిఎస్ఓ వాళ్ళందరూ కూడా రైస్ మిల్లర్లకి, డలార్కి సహకరిస్తున్నారు. బయట రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసుకునే వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నా కానీ వాళ్ళు సహకరిస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఈ జిల్లాలో ఉంది. ఇది లాస్ట్ అయిపోయి వచ్చింది. ఉదాహరణకి మొన్న కొండాపురం మండలం సాయిపేటలో అదే విధంగా జరిగితే మేము ఉన్నత అధికారులందరూ కూడా చెబితే అప్పుడు గోతాలు ఇచ్చి కొనుగోలు కేంద్రాలు పెట్టి అప్పుడు కొనుగోలు చేశారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి. సోదరులారా, ఈ మధ్యన మనం దాదాపుగా 1 నెల నుంచి ఈ రోడ్లలో పట్టిన ధాన్యాన్ని రోడ్లలో పోసుకొని అల్లు రామచంద్రని అల్లాడే పరిస్థితి దృశ్యాన్ని ఎప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. ఇదేం కొత్త ఏం కాదు. మొత్తం మీద వడ్లన్నీ దళార్లు ఎత్తుకొని పోయిన తర్వాత ఎంతకో కొంతకి, అంటే ఒక ఎకరాకి 30,000 రూపాయలు రైతు ఖర్చు పెట్టుకొని అవి గిట్టుబాటు ధర లేక రోడ్డు మీద
పోసుకొని వాళ్ళకి ఇసుగు పుట్టి దళాలకి ఎంతకోకంతకి వాళ్ళు అడిగిన రేటుకి ఇవ్వటం జరుగుతుంది. ఇట్లా మొత్తం ధాన్యం అంతా 3 భాగాలు కూడా దళారుల చేతిలోకి వెళ్ళిపోయింది. అంటే ప్రభుత్వం వైపు నుంచి ఎప్పుడు సరైన ధాన్యానికి గిట్టుబాటు రేటు ఎప్పుడు పెడతారు? ఇప్పుడు పెట్టి కూడా ఏదో కళ్ళ నీళ్లు తోడటం తప్ప రైతులకి న్యాయం జరిగే పరిస్థితి కూడా కాదు. అంటే ఇంతకాలంగా కూడా రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, జిల్లా కలెక్టర్ గారికి అనేక తడవలుగా కూడా మెమోరాలు ఇవ్వడం జరిగింది. అంటే ధాన్యాన్ని కొయ్యక ముందు, అంటే ఈ రోజు కూడా ఆ పరిస్థితి లేదు. ఎక్కడైతే కొంచెం ఆందోళన చేస్తారో అక్కడ మాత్రం కొనుగోలు కేంద్రాలు పెడుతున్నారు తప్ప అప్పటికి రైతులు నష్టపోయి ఉన్నారు. ఈ నష్టపోయిన పరిస్థితి ఎవరు అట్లా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రకరకాల పరిస్థితులు. ఈరోజు ఎకరాకు 30,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని 18,000 రూపాయలు 19,000 రూపాయలకి పుట్టి ధాన్యాన్ని కొనుగోలు చేయటం జరిగింది. మరి రైతు ఎంత నష్టపోతాడు? రైతు ఎక్కడ ముందుకు వస్తాడు? కాబట్టి ప్రభుత్వం వైపు నుంచి సరైన పరిస్థితి, అసలు ఈ ధాన్యానంతా మీ బాధ్యత, మీరు కొనుగోలు చేయాలి. మీరు పండిస్తున్నారు, పండించేదానికి మేము అన్ని సౌకర్యాలు చేస్తున్నాం అని చెప్తున్నప్పుడు ఆ గిట్టుబాటు రేటు కూడా మీ బాధ్యతే కదా. మరి ఎందుకు చేయటం లేదు? ఎందుకు ఇట్లా ప్రజలు ఆందోళన చేస్తేనే మీరు కేంద్రాలు పెడతారా, కొనుగోలు కేంద్రాలు పెడతారా? కాబట్టి దయచేసి ప్రజలు ఇప్పటికే రైతులు నష్టపోయారు. ఇక మీదటైనా ఉన్న తక్కువ కొనుగోలు రైతాంగం తక్కువ ఉంది, 3 భాగాలు అమ్మేశారు. వీళ్ళకైనా న్యాయం జరిగేటట్టు కలెక్టర్ గారు వెంటనే చొరవ తీసుకొని ఈ కొనుగోలు కేంద్రాలను పెట్టి వాళ్ళ గిట్టుబాటు రేటు వచ్చేదాకా వాళ్ళకన్నా న్యాయం జరిగేటట్టు చేయాలనేది నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.